ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల్లో పర్యటించారు, గయానా అండ్ నైజీరియా. సో నైజీరియాకు నరేంద్ర మోదీ ఫస్ట్ టైం వెళ్ళినట్టుగానే మనం చెప్పాలి. అండ్ నైజీరియాకు సంబంధించిన అత్యున్నతమైన పురస్కారం ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చారు. క్వీన్ ఎలిజబెత్ తరువాత వచ్చిన ఆ అవార్డు తీసుకున్నటువంటి ఫారిన్ డిగ్నిటరీ ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అంటున్నారు. క్వీన్ ఎలిజబెత్ తర్వాత నరేంద్ర మోదీ గారికి మాత్రమే ఇచ్చారు గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద నైజర్, GCON. సో నైజీరియా నుంచి కూడా అత్యున్నత పౌర పురస్కారం వచ్చింది. అండ్ ఈవెన్ గయానాకు సంబంధించిన పర్యటన డీటెయిల్స్ కూడా చెప్పండి సరే. ఈ నైజీరియా పర్యటనలో ఏ కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి అండ్ ఎటువంటి ఒప్పందాలు జరిగాయి, ఈ ట్రిప్ని ఎలా చూస్తారు? నైజీరియాకు మనకు ఎంతో దీర్ఘమైనటువంటి చాలా ఎక్స్టెన్సివ్గా ఉన్నటువంటి ఒక ట్రేడ్ రిలేషన్షిప్ అందామా, అటువంటిది మనకు మైత్రి అనేది చాలా కాలంగా ఉంది. నైజీరియా ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడాను లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ అనేది ప్రొడక్షన్ చాలా హై లెవెల్లో ఉంటుంది. అది ఆ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మనకు లాభసాటిగా ఉంటుంది. డిస్టెన్స్ ఒకటి ఖర్చు మనం కనుక తీసేస్తే మనకు గల్ఫ్ నుంచి వచ్చేటువంటి చమురుకి వీళ్ళు ఇచ్చే ధరకు చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. అది కాకపోతే మనకు అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ అడిషనల్ కాస్ట్ అవుతుంది, ఒకటే మనకి ఇబ్బంది. కానీ ప్రత్యామ్నాయాలు యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైనా మనకు ఎవరితోనా గల్ఫ్ ప్రాంతంలో ఏదైనా కొన్ని గొడవలు అయ్యి ఏమైనా అయ్యి మనకు సరఫరా ఆగిపోయేటువంటి పరిస్థితి వస్తే నైజీరియా, వెనిజుయేలా ఇటువంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి మనం తెచ్చుకునేటువంటి పరిస్థితి గతంలో కూడా చూసాము, ముందు కూడా చేయబోతున్నాం మనం. వాళ్ళ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఆయిల్ ఇండస్ట్రీ మన ఎనర్జీ నీడ్స్కి రెండింటికి అనుసంధానం చేయడం అనేది ఒక అంశం. రెండవది వాళ్ళ దగ్గర చాలా ఫారెస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి కొన్ని స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. సోయా కావచ్చు, మనకు కోకో కావచ్చు, లేదా టింబర్ కావచ్చు, ఇటువంటి చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడ్బరీస్, ఇటువంటి నెస్లే, ఇటువంటి పెద్ద పెద్ద చాక్లెట్ కంపెనీకి సంబంధించినటువంటి కోకో ప్రోడక్ట్స్ మెజారిటీ ప్రొక్యూర్మెంట్ నైజీరియా నుంచి వెళ్తాయి. మనం కూడా అటువంటి ఇండస్ట్రీ మన దేశంలో ఉన్నది కాబట్టి దానికి కూడా ఇన్పుట్స్ అక్కడి నుంచి రావచ్చు, టింబర్ రావచ్చు, చాలా మనకు అక్కడి నుంచి నైజీరియా నుంచి లాభసాటిగా ఉంటుంది మనకు. ఇది అంతా వాణిజ్యపరమైనటువంటి ఒక అంశం. రెండవది ఏంటంటే చైనా ఆఫ్రికాలో వాళ్ళు పాగా వేసి ఆఫ్రికాని మొత్తాన్ని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి క్రమేపీ భారతదేశం వాళ్ళని మళ్ళీ మన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం మనం మొదలుపెట్టాం. దీంట్లో కీలకంగా 5-6 దేశాలు ఉన్నాయి. ఈజిప్ట్ ఆల్రెడీ మన కూటమిలో ఉన్నది. ఈజిప్ట్ని మనం సరే బ్రిక్స్లో కూడా చేర్చుకున్నాము. అలాగే ఈజిప్ట్కి మనకు ఆయనని అల్-సీసీని మనం చీఫ్ గెస్ట్గా పిలిచాం మన రిపబ్లిక్ డే ఫంక్షన్కి. ఆయన మనకు SEZ ఇచ్చారు ఆయన. కెనియా ఎనీవే బ్రిటిష్ కాలనీ కాబట్టి వాళ్ళకి కెనియాకు మనకు సత్సంబంధాలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా చూస్తేనేమో మనకు క్వాడ్లో ఉన్నది. ఇప్పుడు అందుకని నైజీరియా అంటే వెస్టర్న్ ఆఫ్రికాలో ఉన్నటువంటి నైజీరియా మీద ఫోకస్ పెట్టడం వల్ల మనకి ఈ అడ్వాంటేజ్ వస్తున్నది. సాహిల్ రీజన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం అంతా కూడాను దానికి అవుట్లెట్ మనకు అట్లాంటిక్ ఓషన్లో నైజీరియా అనే మేజర్ దేశం. దాని ఆ యొక్క వాళ్ళతో అనుసంధానం చేయడం అనేది మనకు చాలా లాభసాటి. ప్లస్ చైనాని కౌంటర్ కూడా చేయగలం మనం. ఈ రెండు అంశాల దృష్ట్యా మోదీ గారు అక్కడికి వెళ్ళారు. క్వాయిట్గా క్రమేపీ మనం ఒక్కరొక్కరిని మనం చైనా నుంచి మన వైపు తీసుకొచ్చే ప్రయత్నము, అలాగే ఒక దీని ఏమంటారంటే కౌంటర్ బ్యాలెన్స్ చేసేటువంటి దిశగా మనం చేస్తున్నాం మనం. ఓకే, ఇది చాలా మెల్లిగా చేస్తున్నాం, మూవ్స్ ఎవరికి తెలియట్లేదు, క్వాయిట్గా చేస్తున్నాం మనం. వాళ్ళందరికీ కూడాను చైనాకి ప్రత్యామ్నాయం భారతదేశం అన్నటువంటి మెసేజ్ మనం ఇస్తున్నాం. అందుకని నైజీరియా విజిట్. రెండవది గయానాకి వెళ్ళారు. గయానా చాలా మనకు వెస్టిండీస్ మన ఏదైతే క్రికెట్ టీం ఉంటుందో దాంట్లో భాగమైనటువంటి దేశం అది. వెస్టిండీస్ ఒక దేశం కాదు, ఎన్నో దేశాలు కలిసి ఒక వెస్టిండీస్ క్రికెట్ టీం ఉన్నది మనకు. గయానాతో మనకు ఎంతో కాలంగా మనకు సత్సంబంధాలు ఉన్నాయి. అది కూడాను మనకు అట్లాంటిక్ ఓషన్లో ఈ చివర ఉంటుంది, అంటే వెస్టర్న్ ఎండ్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్. కాబట్టి లాటిన్ అమెరికాలో కూడా మన ప్రవేశం అన్నది మనం చాలా క్లియర్గా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం మనం. ఎందుకు రేపటి రోజు ఈ దేశాలన్నీ కూడాను భారతదేశానికి పెద్దన్న పీట వేసేటువంటి దిశగా వీళ్ళు మనకు మన వెనక వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్. అంటే గ్లోబల్ సౌత్ అంటారు కదా, సో కాల్డ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటి కూడా మనం నేతృత్వం వహిస్తున్నాం మనం. కాబట్టి వీళ్ళందరినీ మన వైపు తిప్పుకోవడం ఒక అంశం. యునైటెడ్ నేషన్స్లో కావచ్చు, ఇతరత్ర ఎక్కడైనా కానీ క్లైమేట్ కాన్ఫరెన్స్లో కావచ్చు, వీళ్ళందరూ మన వెనకాల వచ్చే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. రెండవది రేపు వీళ్ళందరూ కూడాను మనకు ఆర్మ్స్, మన ఆయుధాగారం మనం అమ్మడానికి మంచి మార్కెట్గా తయారవుతున్నారు వీళ్ళు. కరెక్ట్. వాళ్ళకు అమెరికా దగ్గర నుంచి తీసుకుంటే కనుక చాలా ఆంక్షలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఖర్చులతో కూడినటువంటి విషయం. అలాగే మనం చూస్తే కనుక చైనా నుంచి తీసుకుంటే కనుక అన్నీ నాసిరకమైనవి. రష్యా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు. ప్రత్యామ్నాయం, రిలయబిలిటీ ఉన్నటువంటి ప్రత్యామ్నాయం వాళ్ళకి కావాలి. కాబట్టి భారతదేశం వీళ్లకు
క్రమేపీ ఒక మార్కెట్గా తయారయ్యేటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం. మనం ఆల్రెడీ అర్మేనియాకి ఇస్తున్నాం. అర్మేనియా మొత్తం వెస్ట్ నుంచి దూరం అయిపోయి భారతదేశం నుంచి కొంటుంది. ఫిలిప్పైన్స్కి అక్కడ అమెరికన్ ప్రెసెన్స్ ఉన్నా కానీ మన దగ్గర బ్రహ్మోస్ ఎందుకు కొన్నారు వాళ్ళు? టామ్ హాక్ లేకపోతే ప్యాట్రియట్ మిసైల్స్ ఎందుకు కొనలేదు వాళ్ళ దగ్గర అమెరికా నుంచి? ఒకవేళ ఉన్నా కానీ ఎందుకు బ్రహ్మోస్ కొన్నారు? కాబట్టి ప్రత్యామ్నాయం అనేది భారతదేశం అనేది ఎదుగుతున్నది. ఈరోజు చైనీస్ వెపన్స్ ఎవడు కొనడానికి సిద్ధంగా లేడు, ఎంత నాశరకంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. అందుకని లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కూడా మనం మెల్లిగా మన ఇన్ఫ్లుయెన్స్ తీసుకువెళ్ళే ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ మూవ్స్. 2 దేశాలు కాదు, 3వ దేశం. ఇక్కడి నుంచి బ్రెజిల్కి వెళ్ళారు ఆయన. బ్రెజిల్లో G20 సమ్మిట్ అటెండ్ అయ్యి వచ్చారు ఆయన. కరెక్ట్. G20 సమ్మిట్ భారతదేశం మనకు హ్యాండ్ ఓవర్ చేసాం ఆయనకి. లాస్ట్ ఇయర్ మనకు హ్యాండ్ ఓవర్ చేసాం. వాళ్ళు ఈ సంవత్సరం అక్కడ పెట్టారు వాళ్ళు. దానికి మోదీ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా బయలాటరల్ మీటింగ్స్ చాలా జరిగినాయి. జార్జియా మెలోనీతో కావచ్చు, కేఆర్ స్టార్మర్తో కావచ్చు, జో బైడెన్ని కలిశారు ఆయన, షీ జిన్పింగ్ని కలిశారు, చాలామందిని కలిశారు బయలాటరల్. కంప్లీట్గా ఇగ్నోర్ చేసిన వ్యక్తి ఎవరంటే జస్టిన్ ట్రూడో. జస్టిన్ ట్రూడోని కంప్లీట్గా డంప్ చేశారు. ఆయనకి ఈవెన్ షేక్ హ్యాండ్ కానీ కళ్ళతో కలవడం కూడా చేయలేదు. కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు ఆయన్ని. ప్లస్ హోస్ట్ నేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ ఫోటో ఆప్ ఉంటుంది కదా, వీళ్ళందరినీ G20 అందరినీ నిలబెట్టి కామన్ ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసేటప్పుడు తన పక్కన ఎవరు ఉండాలి అన్నది హోస్ట్ నిర్ణయిస్తారు. ఆ హోస్ట్ నిర్ణయించిన దాంట్లో మోదీ గారిని ఆయన రైట్ హ్యాండ్ పెట్టుకున్నారు ఆయన, బ్రెజిల్ అధినేత. కాకపోతే జస్టిన్ ట్రూడో వాళ్ళందరూ వెనకాల పెట్టారు. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఫోటో ఆప్లో జార్జియా మెలోనీ, జో బైడెన్, జస్టిన్ ట్రూడో ముగ్గురు లేరు. వీళ్ళతో సపరేట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోటో ఆప్ చేశారు. దాంట్లో కూడా ఇదే పరిస్థితి. మోదీ గారు ఆయన పక్కన ఉన్నారు, జస్టిన్ ట్రూడోని వెనకాల పడేశారు. కాబట్టి ఇది ఒక G20 కావచ్చు, గ్లోబల్ సౌత్లో కావచ్చు, భారతదేశం యొక్క స్టేచర్ పెరుగుతున్నది మనం చూస్తున్నాము. కరెక్ట్. అందుకని ఒక స్ట్రాటజిక్గా మోదీ గారు ఎక్కడ వెళ్ళినా కానీ కూడా ఒక దేశం వెళ్ళిరారు, ఆయన 2-3 దేశాలకు వెళ్ళొస్తారు. అది కూడా స్ట్రాటజిక్గా ఉంటుంది. కాబట్టి ఈ విజిట్ అనేది కూడా మనకు చాలా పాజిటివ్ విజిట్ కింద మనం పరిగణించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.